క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిసారి ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా ఈ ఛానల్ అప్లోడ్ చేస్తున్న ప్రతి ఆధ్యాత్మిక సంబంధమైన పాటలు, వాక్యాలు ఫస్ట్ మీ ఫోన్లోకి వస్తాయి. కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని వీలైతే కామెంట్ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కీర్తనల గ్రంథము 123వ కీర్తన 2వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈ మాటను ఎవరు తెలియచేస్తున్నారంటే, యాత్రా కీర్తనలో భక్తులు ఈ మాటను తెలియచేస్తున్నారు. వారు ఎందుకు ఈ మాట అంటున్నారు? మా కన్నులు నీ తట్టే చూస్తున్నాయ్యా, మా దేవుడైన యెహోవా మమ్మల్ని కరుణించు, మా కన్నులు నీ తట్టు మాత్రమే చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతకీ వీరికి ఏమి బాధ కలిగింది? ఎంతకీ వీరికి ఏమి ఇబ్బంది కలిగింది? ఎంతకీ వీరు ఏ విధంగా వెళ్తున్నారు అని గనుక మనం ఆలోచించేస్తే, ఇదే కీర్తనలో భక్తులు ఒక మాట అంటారు. గర్వాంధులట, అహంకారులట నిందలు వేస్తున్నారట. ఏం వేస్తున్నారు? అహంకారులు, అహంభావం కలిగిన వారు భక్తుల మీద నింద వేస్తున్నారు. అది మామూలు నింద కాదు. ఆ నిందలను బట్టి వాళ్ళు అధిక తిరస్కారానికి గురవుతున్నారట. తిరస్కారం అంటే రిజెక్షన్. నువ్వు వద్దు, నువ్వు అవసరం లేదు, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు ఇది, నువ్వు అది అని తిరస్కారం, రిజెక్షన్. అయితే ఈ భక్తులు ఏం చేస్తున్నారట? ఈ భక్తులట దేవుని వైపు చూస్తున్నారట, తమ దేవుని వైపు. నీ దేవుడు ఎవరు చెప్పు? మన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఆయన వైపు మన కన్నులెత్తి ఆయన తట్టు మాత్రమే మనము చూడాలి. అదే మన యొక్క ఆశగా, ఆశయముగా మనం పెట్టుకోవాలి. యజమానురాలు వైపు, యజమానురాలి చేతి తట్టు దాసి చూస్తుంది. దాసుడు యజమానుడి చేతి తట్టు చూస్తాడు. అట్లాగా చూస్తున్నారట ఈ భక్తులు దేవుని వైపు. నా ప్రియులారా, నీవు కూడా ఈ సమయంలో అధిక తిరస్కారానికి గురవుతున్నావా? అధిక తిరస్కారానికి నువ్వు లోనవుతున్నావా? నీ వాళ్ళే నిన్ను తిరస్కరిస్తున్నారా? నీ భర్తే నిన్ను తిరస్కరిస్తున్నాడా? నీ పిల్లలే నిన్ను రిజెక్ట్ చేస్తున్నారా? నువ్వు అక్కర్లేదు, నువ్వు సస్తే సావు. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారు? నువ్వు సస్తే సావు. దాన్ని ఏమంటారు? రిజెక్షన్. రే తండ్రి, ఒరే తండ్రి, నువ్వు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, పోరా నాయన అంటారు. దాన్ని ఏమన్నట్టు అర్థం? రిజెక్షన్. దే డోంట్ వాంట్ దేర్ ఫాదర్ టు బీ విత్ దెమ్. వాళ్ళతో వాళ్ళ నాన్న ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు కనుక వాళ్ళ నాన్నను రిజెక్ట్ చేస్తున్నారు. ఈ మాట వింటున్న నీవు రిజెక్షన్కి గురవుతున్నావా? తిరస్కారానికి గురవుతున్నావా? దేవుని నమ్ముకున్నందుకు తిరస్కరించబడుతున్నావా? అహంకారులు, గర్వం కలిగిన వారు, పొగరుబట్టిన వారు నీ మీద నిందలేస్తున్నారా? అయితే నువ్వు ఒక పని చేయి. ఆనాడు భక్తులు దేవుని చేతి తట్టు చూశారు. ఆనాడు భక్తులు దేవుడు ఇంకెప్పుడు కరుణిస్తాడా, మమ్మల్ని ఎప్పుడు కటాక్షిస్తాడా, ఈ గర్వాంధుల చేతిలోండి, ఈ అహంకారుల చేతిలోండి, ఈ తిరస్కరించే వారి చేతిలోండి మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తాడా అని. వీళ్ళకట మామూలు తిరస్కారం కాదట, మామూలు నిందలు కాదట, అధిక తిరస్కారం అట, అధిక నిందలట. ఈ పూట నీవు కూడా అధికమైన నిందలు పడుతున్నావేమో.
ఈ పూట నీవు కూడా అధికమైన తిరస్కరించబడుతున్నావేమో. ఒక్క మాట దైవజనుడిగా మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు వాళ్ళ వైపు వీళ్ళ వైపు వాళ్ళ వైపు చూసి ఇదిగో వాళ్ళు కనికరిస్తారేమో వీళ్ళు కనికరిస్తారంటే వాళ్ళెవ్వరు కూడా కనికరించబడరు, కరగరు. వాళ్ళు ఎప్పటికీ కరగరు. నీవేనా కరిగిపోతావేమో కానీ వాళ్ళు కరగరు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు. నువ్వు ఆయన తట్టు చూస్తే ఆకాశమందు నీ కన్నులెత్తితే నేనున్నానని జవాబిచ్చి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడైన యెహోవాయే. ఆయన తట్టు నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను కటాక్షిస్తాడు, కనికరిస్తాడు. ఆయన ఎందరినో భక్తుల్ని కనికరించాడు, కటాక్షించాడు. చివరి దశలో ఉన్న వారి చెయ్యి కూడా ఆయన పట్టుకున్నాడు. ఈరోజు నీవు దేవుని నమ్ముకున్నందుకో, ఆయన్ని వెంబడిస్తున్నందుకో, భక్తిలో కొనసాగుతున్నందుకో అహంకారులు నిందలు వేసినా, అధికంగా నేను నీ కుటుంబ సభ్యులే, నీ వాళ్ళే, నీ ఆత్మీయులే నేను తిరస్కరించిన, నీవు దేవుని తట్టు చూడు, ఆయన వైపు చూడు, ఆకాశం తట్టు ఆసీనుడైన యెహోవా తట్టు చూడు. ఆయన నిన్ను కరుణిస్తాడు, కటాక్షిస్తాడు. నిందించిన వారి ముందే పూదండగా నిన్ను మార్చి నిలబెట్టుకుంటాడు ఆయన. ఈనాడు నిన్నెవరైతే రిజెక్ట్ చేస్తున్నారో, వద్దన్నారో, వాళ్ళు పిలిచి మరి తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు నీ ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో నిన్ను పెట్టుకుంటారు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ పూట దేవుని సేవకుడు మీకు ఒక మాట తెలియచేస్తున్నాను. మనం రిజెక్ట్ చేయించబడ్డా, మన మీద నిందలు పడుతున్నా, మనము దేవుని తట్టే చూచుదుముగాక. దేవుని కటాక్షమే మన మీదికి దిగి వచ్చునుగాక. దేవుడే మనల్ని కరుణించి ఆదుకునుగాక. మనం ఏది సంభవించినా ఆయన తట్టు చూచుదుముగాక, ఆయన కరుణను మనం పొందుకుందుముగాక. అట్టి కృప చూస్తున్న మీకు, వింటున్న మీకు నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.